నమస్కారం ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా నార్త్ ఇండియన్ మీడియాలో జరిగే సంఘటనలు లేదా నార్త్ ఇండియన్ మీడియాలో తీసుకున్న ఇంటర్వ్యూను ఈ సౌత్ ఇండియాలో దాన్ని రాంగ్ ఇంటర్ప్రిట్ చేసి లబ్ధి పొందడం అని చాలామంది విధవలు, సన్నాసులు, గాడిద కొడుకులు ట్రై చేస్తూ ఉంటారు. దాంట్లో అగ్రగామి గాడిద కొడుకు ఈ తేలికపల్లి రవి. వీడి ముఖమే ఒక ఫ్రస్ట్రేటెడ్ ప్లస్ ఏది అంటే ఏం చేతగాని ముఖం. అసలు వీడిని పిలవటము ఒక నేరము నా ప్రకారం. అంటే ఈయన కమ్యూనిస్ట్ భావాలు గల ఒక జర్నలిస్ట్ ముఖం వేసుకొని మోదీకి వ్యతిరేకంగా, అంటే ఏ విషయం ఉండని మోదీకి యాంటీ ఉంటే చాలు వీడి ఆత్మ శాంతింపబడదు, ప్రశాంతంగా ఉంటుంది. మోదీకి ఏదైనా యాంటీ రాంగని అవుతాడు. మీరు ఆయన ఇంటర్వ్యూస్ చూడండి. ద మోస్ట్ డిస్గస్టింగ్ సూడో జర్నలిస్ట్ ఎవడంటే ఈ తేలికపల్లి రవి గాడు అని కూడా బాగా రెస్పెక్ట్ ఇచ్చి చెప్తాడు. ఇంకా బూతులు వస్తాయి కానీ అది వాడదలుచుకోలేదు, కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉంది కనుక నేను అల్కగా తీసుకుంటున్నాను. అయితే ఈ భాష రాని ఆ గ్యాప్ ఏముందో, హిందీ టు తెలుగు మీడియా లేదా హిందీ టు కన్నడ మీడియా, ఇంగ్లీష్ టు తెలుగు మీడియా, ఇంగ్లీష్ టు కన్నడ మీడియా, ఇంగ్లీష్ టు తమిళ్ మీడియా, ఈ భాష గ్యాప్ను ఈ లోకల్ సోకాల్ ఇంటర్ప్రిటర్స్ లేదా ఎడిటర్స్ లేదా సోకాల్డ్ సూడో జర్నలిస్ట్ ఈ గ్యాప్ని బాగా వాడుకొని అసలు నార్త్ ఇండియాలో హిందీలో ఇంగ్లీష్లో ఇచ్చిన స్టేట్మెంట్స్ని, జరిగిన ఇంటర్వ్యూలను తప్పుగా ఇంటర్ప్రిట్ చేసి మన సౌత్ ఇండియన్ ఆడియన్స్కి వడ్డిస్తూ ఉన్నాడు. దాంట్లో అగ్రగామి ఈడియట్ ఈ తేలికపల్లి రవి. నేను తేలికపల్లి రవిని అంటే చాలాసార్లు నేను V6లో కానీ ఇతర ఛానల్స్లో ఇవాళ పైన ఎవరిదో నాకుతున్నాడు. అంటే డబ్బులకు అమ్ముడు పోయినా సరే నీ రెప్యుటేషన్ని నువ్వు డ్యామేజ్ చేసుకొని నేను అమ్ముడు పోయినా అని ప్రస్ఫుటంగా కనిపించదు. నువ్వు అమ్ముడు పోయినా సరే నీవు తేలికపల్లి రవి అని నీవు మర్చిపోయి కట్టు బానిసలాగా మాట్లాడితే నీ పరువు పోయి, అంటే నీ అసలు నీ ఎంటిటీ నీ విలువ ఏముంది నాకు మార్కెట్లో తెలియదు. కానీ నీవు యాంటీ మోదీ మాట్లాడుతున్నావు. హిందుత్వ అంటే నీకు గుద్దలం అంట. నేనేమంటా అంటే నీకు ఎంత గుద్దల మంట ఉండొచ్చు. నేను స్వాభావికం, కమ్యూనిస్ట్ వాళ్ళు అంటే ఫస్ట్ మంట తర్వాతే గుద్ద. కమ్యూనిస్ట్ వాళ్ళు అంటే ఎర్రగా బాగా కందిపోయిన గుద్దల కలగవాడినే కమ్యూనిస్టులు అంటారు. హమ్ చీన్కెళ్ళేంగే ఆజాదీ. ఎవరి దగ్గర చీన్తావు? ఎవరి దగ్గర? మెజారిటీ పబ్లిక్ ఎవరున్నారు ఇండియాలో? హిందువులు ఉన్నారు. వాళ్ళ దేవుళ్ళను పొగిడే వాళ్ళను, భక్తులను, గుళ్ళను, గోపురాలను దీన్ని విమర్శిస్తే అది లిబరలిజం, మోడర్నిజం అనుకునే సన్నాసుల్లో ఈ ముసలి సన్నాసి వీడు తేలికపల్లి రవి. నేనేమంటా అంటే
సరే, మోదీ ఒక తుఫాన్ లాంటాడు. మోదీ వస్తాడు, మళ్ళీ రాబోతున్నాడు అని స్పష్టం. ఇది క్లియర్. ఎట్లా క్లియర్ అంటే, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి మోదీ రాబోతున్నాడు మరలా అని చెప్పకనే అన్ని, అంటే మోదీ వ్యతిరేక ఛానల్స్ని పట్టుకొని పర్టికులర్గా వాళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళ గుద్ద కింద మంట పెట్టి బగబగా బగబగా కాలుతుంటే ఇండియా మొత్తం తిరుగుతున్నాడు. ఎన్డీటీవీ, దవాయిరు, ప్రతి అంటే బర్ఖా దత్తు, మొన్న కరణ్ థాపర్. ఇప్పుడు నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఈ తెల్కపల్లి రవి అనేటోడు ఈ గాడిది ముండా కొడుకు. అసలు వానికి ఆ ఏజ్కు, ఆ ఎక్స్పీరియన్స్కి, కమ్యూనిస్ట్ బుద్ధికి ఆ న్యాయపరంగా వ్యవహరించాలి. నిన్న కరణ్ థాపర్ ఇంటర్వ్యూ తీసుకుంటుంటే, అంటే ఈ ముండా కొడుకులకు ఇంగ్లీష్ కూడా రాదు, ముండా కొడుకులు అనేది కరెక్ట్ అన్న. ఆ తేలికపల్లి రవికే అంటున్నా ముండా కొడుకు అని. ఒరే తేలికపల్లి రవి, నిన్న కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఎలా స్టార్ట్ చేశాడు తెలుసా? మొత్తం ఇజ్జత్ తీసిండు ఫస్ట్ కరణ్ థాపర్. కరణ్ థాపర్ గారు, మీరు అనుకుంటున్న ఊహిస్తున్న విషయాలను నేను చెప్పాలి అనుకోవడం మీ తప్పు కాదు, కానీ నేను ఆ విషయాలను అలా చెప్పదలుచుకోలేదు. నేను ఏ నిజాలు తెలుసుకున్నానో ఆ నిజాలే ఇవాళ మీ ముందర పెట్టబోతున్నా అని ప్రస్ఫుటంగా ఇంగ్లీష్లో చెప్పాడు. కానీ ఈ వెధవ, ఈ కమ్యూనిస్ట్ వెధవకు ఆ మాత్రం ఇంగ్లీష్ కూడా రాదు. ఇంకా జే సంక నాకే వెధవగా ఇప్పుడు, అంటే ఈ ఏజ్లో డబ్బులు తీసుకొని బతికే పరిస్థితి ఈ తేలికపల్లి రవి గారికి వచ్చిందంటే నేను చాలా బాధపడుతున్నా. దీపం మారిపోయే స్టేజ్లో నీవు ఈ ఈ ఇలాంటి పనులు చేసి సమాజానికి రాంగ్ నీవు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అంటే నీ బతుకు అసహ్యం వేస్తుంది. నేను జనరల్గా ఇట్లా మాట్లాడను, కానీ ఆ తేలికపల్లి రవి నేను ఏం చెప్తుండు, ఇప్పుడు ఏదో ఛానల్కి ఇంటర్వ్యూలో చెప్పిండు, అసలు ప్రశాంత్ కిషోర్ చల్లబడ్డాడు, తన వైఖరి మార్చుకున్నాడు, జగన్మోహన్ రెడ్డికి 150 పైన సీట్లు రావు కానీ కొద్దిగా తగ్గి వస్తాయి అని, తక్కువ వస్తాయి అని చెప్తున్నాడు. ఎక్కడ చెప్పిండ్రా గాడిది ముండా కొడక? ఇంగ్లీష్ ఉంది, ప్రతి ఒక్కరు కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చూడండి. ఫస్ట్ లైన్లో, ఫస్ట్ దీంట్లో షార్ట్లోనే కరణ్ థాపర్ పరువు తీసేసి ఏమని చెప్పిండు, నేను ఈ ఎలక్షన్ ఇన్ని సిరీస్ అయినాక, ఇన్ని స్టేజెస్ అయినాక, 7 స్టేజెస్ అయినాక నేను ఇప్పుడు బయటికి వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఎలక్షన్ అయిపోయినట్టే, అందుకోసం నా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. కానీ మీరు మోదీకి వ్యతిరేకంగా మాటలు వినదలుచుకున్నారు కాబట్టి నేను అలాగే మాట్లాడదలుచుకోలేదు. నేను రియాలిటీ ఏం చూశానో అదే మాట్లాడతా. మీ భావన వల్ల మోదీ రాక తప్పదు, మోదీనే వస్తాడు అని ఇంగ్లీష్లో చెప్పాడు. ఎందుకంటే ఈ మూర్ఖముండా కొడుకులకు హిందీ రాదు, ఈ తేలికపల్లి రవి గారికి హిందీనే రాదు. అందుకోసం ఇలాంటి విధవలు మిస్ఇంటర్ప్రిట్ చేస్తారని ఆయన ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. మీకు కావాల్సితే పోయి చూసుకోవచ్చు. దాంట్లో మోదీ ఎలా వీక్ అయ్యాడు, లాస్ట్ 2 ఎలక్షన్స్ కంపేర్ చేస్తే మోదీ ఏమనుకున్నాడు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముంది, మోదీ రామ భజన ఎందుకు చేస్తున్నాడు, ముస్లింలను ఎందుకు తిడుతున్నాడు అనేది కూడా ప్రస్ఫుటంగా క్లియర్గా చెప్పిండు కరణ్ థాపర్ ముందు ప్రశాంత్ కిషోర్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మూతి మీద పెండ వేసేసారు. మీరు ఏమన్నా అనుకోండి, గ్రౌండ్ రియాలిటీస్ వల్ల ఏ బార్ భారీ బహుమత్ సే హారనే వాలే హై జగన్మోహన్ రెడ్డి అంటే ఈ ముండా కొడుకులకు హిందీ కూడా రాదు.
నేను అందుకోసం భాష నేర్చుకోనరా, లేకపోతే ఇటువంటి దళారులు సోషల్ మీడియాలో చాలా మంది తిరుగుతున్నారు. మోదీ అనే తుఫాను తీరం దాటబోతుంది అంటే ఈ తేలికపల్లి రవి ఏమంటాడు, ఏ తుఫాన్ కాదు, గాలి వస్తుంది, చల్లటి గాలి. ఏమన్నాడు, గాలులు విపరీతంగా వీస్తాయి అన్నాడు కదా, చల్లటి గాలులు వీస్తాయి, మీరు బీచ్ మీద ఉంటే దాన్ని ఆనందం పొందండి అని చెప్పిండు అని చెప్తున్నాడు. కానీ మోదీ గాలి తుఫాన్లాగా వచ్చి పార్టీలను, వ్యక్తులను, టోటల్ సమాజాన్ని ఒక ఒక వైపు నట్టుతాయని క్లియర్గా ప్రశాంత్ కిషోర్ చెప్పింది. వీనికి అర్థం కాలేదు ఈ సన్నాసికి. ఒరే కమ్యూనిస్టు సంకలు ఇన్నేళ్ళు నాకినావు కదరా, నీ మాటల్లో నీ చేతల్లో ఏ నైతికత లేకపోయినా సరే, నీవు డబ్బులు మెక్కినా సరే, ఇప్పుడు చూడండి ప్రతి ఎలక్షన్లో ఒక సీటు కోసము బ్లాక్మెయిల్ చేసి ఒక సీటు సంపాదిస్తారు కమ్యూనిస్టు ముండా కొడుకు. నాకు అనడంలో ఏమాత్రం ఆ పాత కమ్యూనిస్ట్ వాళ్ళు లేరండి, ఇప్పుడు అంతా కమ్యూనిస్ట్ ముండా కొడుకులే. దాంట్లో ఈ తేలికపల్లి రవి ఒకడు. వీడి ఫ్రస్ట్రేషన్ ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే వెక్కిరి నవ్వునవుతుంటాడు. కానీ మోదీ రాగానే వీడు ఎక్కడైనా కనిపిస్తే పెండల ముంచి చెప్పు తీసుకొని కొడతామండి. మనకు ఇష్టం లేకున్నా, మనం ఏమనుకున్నా మోదీనే వస్తాడు అని ప్రశాంత్ కిషోర్ క్లియర్గా చెప్పిండు. మోదీనే వస్తాడు, ఒక్క సీటుతోని తేడాతోని గెలిచిన మోదీనే వస్తాడు. ఏం బీక్కుంటారు, ఏం బీక్కోలేదు. కమ్యూనిస్ట్ పార్టీ ఛత్తీస్గఢ్ అడవుల్లో తప్ప ఇంకెక్కడ కనిపిస్తుంది. కేరళలో ఉన్న వాళ్ళు కమ్యూనిస్టులే కాదు. ఇంకా మోదీ సిఏపై కానీ వేరే ఇతర మతంకు చెందిన స్టేట్మెంట్లు చాలా స్ట్రాటజిక్గా ఇస్తున్నాడని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. కావాలనే ఇస్తున్నాడు, ఎలక్షన్ గెలవాలనే ఇస్తున్నాడు. ఇంత క్లియర్గా ఎవడు చెప్తాడు? ఇక్కడనే కమ్యూనిస్ట్ పార్టీ ముండా కొడుకులకు బుద్ధమండి. ఈ కమ్యూనిస్ట్ పార్టీలకు సపోర్ట్ ఇచ్చిన తుర్కోళ్లకు ఇవాళటి వరకు ఏం దక్కలేదు. అసలు మోదీ రాగానే వీళ్ళకింత నోట్ల కూడు పడుతుంది, కొంత వెసులుబాటు ఉంది తప్ప కాంగ్రెస్ లేదా ఈ కమ్యూనిస్ట్ హయాంలో వీళ్ళకి ఏమీ దక్కలేదు. అయినా ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఈ తుర్కోళ్లను ఈ బీజేపీపై, మోదీపై రెచ్చగొడుతూ ఉంటారు. సరే తుర్కోళ్ళు రెచ్చిపోతారా అంటే మతం ఉంది, రెచ్చిపోతారు. మరి తేలికపల్లి రవి గారికి ఏముందని? అసలు వీడు ఇంటర్వ్యూస్ బాయ్కాట్ చేయాలి. ఎందుకంటే టోటల్ మిస్ఇంటర్ప్రిటేషన్. మీరు ఏ ఇష్యూ తీసుకోండి, తేలికపల్లి రవి ఆయన పార్టిసిపేట్ అయిన ఇంటర్వ్యూస్ లేదా ఇవి తీసుకోండి, డిబేట్ తీసుకోండి, వీడివన్నీ బయాస్డే ఉంటాయి. ఎవడన్నా ఆ డిస్కషన్లో మోదీని తిట్టిండంటే నవ్వుతూనే ఉంటాడు. ఎందుకంటే వీడికి మోదీకి డైరెక్ట్ ఫేస్ చేయడానికి చేతగా. బీజేపీ వస్తుంది అని వీ సన్నాసి ఇప్పుడు తెలుసు, కానీ భరించలేదు. తుఫాన్ వస్తుంది అంటే నువ్వేం పీకలేవు, పారిపోవాలి లేదా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవాలి, లేదా ఒక గట్టి ఇంట్లో అంటే పెంకలు లేచిపోయిన ఇంట్లో, నీవు ఆర్సీసీ రూఫ్ వేసిన ఇంట్లో పడుండాలి తప్ప నీవు సముద్రం ఒడ్డు నిలబడి రెండు చేతులు ఇట్లని ఎర్ర జెండాను పట్టుకొని ఇట్లా అంటే చినిగిపోతుంది ఆ జెండా. ఆల్రెడీ డండా తప్ప జెండా లేదు మీకు కమ్యూనిస్ట్ వాళ్ళ. మీ పిల్లలంతా యుఎస్లా, మీరు డబ్బులు పోగేసుకుంటా ఇండియాలా. నేను అదే అందుకని చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గతే పట్టిస్తుంది. మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకుంటారు తెలంగాణలో.
మంచి పరిపాలన ఇవ్వవచ్చు. కానీ ఈ జంగ్లీ గుణాలు మళ్ళీ స్టార్ట్ చేసి ఎస్పెషలీ ఈ కమ్యూనిస్ట్ వాళ్ళతో ఎవరైనా పెట్టుకున్నారు అంటే వాడు ఎప్పుడూ బాగుపడడం ముందరికి రాడు. ఇది స్పష్టం. కనుక ఈ తెల్కపల్లి రవి ఎక్కడైనా ఇంటర్వ్యూస్ వస్తే కింద కమెంట్ బాక్స్ రాయండి. ఒరే ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు, ఆయన ఇంగ్లీష్లో అన్నాడు, హిందీ అయితే వీడికి అర్థం కాదు, ఇంగ్లీష్లో అన్నాడు రా, ఒకసారి ఇంటర్వ్యూ చూడు. పాపం తెలుగు ఆడియన్స్ ఆ ఇంగ్లీషు హిందీ రాదని ఈ గాడిద ముండకు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవి చదువుతారు. తేల్కపల్లి రవి అని ఛానల్లో నేను చూసిన, అంటే కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో ఫ్రస్ట్రేట్ అయిపోయి షేక్ అవుతున్నాడట ప్రశాంత్ కిషోర్. అసలు కరణ్ థాపర్కే నోరు తిరుగుతలేడు. आप रुकिए అంటున్నాడు కరణ్ థాపర్. అంటే ఈ కరణ్ థాపర్ గాడు వాడు యాంటీ మోదీ అని మనకు తెలుసు. అందుకోసం ఫస్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసిండు, నీవు యాంటీ మోదీ, నీవు మోదీకి వ్యతిరేకంగా మాటలు వినాలని నన్ను పిలిచినావు, కానీ అలాంటి మాటలు నీకు వినిపించవు, అవి రియాలిటీ కాదు అని చంప మీద ఒక్క చళ్ళు అనేటట్టు కరణ్ థాపర్కి చెప్పేసి. కరణ్ థాపర్ ముఖం చూడండి. కరణ్ థాపర్కి మీరు ఒక కమెంట్ రాయండి, బాబు నీకు ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు వాడే చెప్తాడు. కరణ్ థాపర్కే ప్రశాంత్ కిషోర్ చెప్పిండు, నీకు నాకన్నా ఎక్కువ ఇంటర్వ్యూస్ తీసుకొని రాజకీయంగా నీకు ప్రవేశం ఎక్కువ ఉంది, నీవే దయచేసి ఇలాంటి విషయాలు ఇలా ఆలోచించాలి అని ప్రశాంత్ కిషోర్ ఆయనకు దీక్ష ఇచ్చాడు. ఆయనకు మంచి మాట తెలియజేసాడు, నీకు ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇంకా మూర్ఖపు ఆలోచనలు ఉండబోదుకు, వచ్చేది మోదీనే, మోదీ వస్తే నిన్ను నీవు ఎట్లా రక్షించుకోవాలి, ఆలోచించుకోవాలి, నీ పాలసీలు మార్చుకోవాలి, నీ ధోరణి మార్చుకోవాలి, నీ అవినీతి పాలన మార్చుకోవాలి, నీ వ్యూహాలు మార్చుకోవాలి, నీ ఐడియాలు మార్చుకోవాలి, నీ కక్కుర్తి మార్చుకోవాలి, నీ ఫ్రస్ట్రేషన్ మార్చుకోవాలి, నీవు కొన్ని వర్గాలకు ఇచ్చే అంటే బయాస్డ్ ఆలోచన మార్చుకోవాలి. ఇన్ని మార్చుకున్నా నీవు మోదీతో పోటీ పడలేవు. ఎందుకంటే నీకు ఆ నైతిక బలము లేదు కనుక. ఇప్పుడు తేలికపల్లి రవి ఉన్నాడు, నీవు కమ్యూనిస్టు భావాలు ముందరకు పెట్టు, మోదీని తప్పుపట్టు. మోదీ రామభక్తుడు, నీవు కాకపోతుండొచ్చు, హిందువులాగా పుట్టిన, అది నీ తప్పు, నీవు అమ్ముడు పోయినావు, నీకు మారల్ స్టాండర్డ్స్ లేవు, దేవుడు లేవు అంటావు, లేకుండా ఉండు. దేవుడు నమ్మంటోడు వాళ్ళని తిట్టే హక్కు నీకు లేదు. గుద్ద మూసుకొని ఎర్ర జెండా నుంచి గుద్ద మొత్తం స్టాప్ చేసుకో. అర్థమైందా? ఈ తేలికపల్లి రవి కానీ ఇంటర్వ్యూస్ మీరు తీసుకుంటే డిబేట్స్లో కమెంట్ బాక్స్లో వాడిని ప్రశ్నించండి, ఒరే ఇది ఏమైనా ఏజ్ ఆరా నీవు అమ్ముడుకోవడానికి, వాడు ఓడిపోతున్న సంఖ నాకి ప్రశాంత్ కిషోర్ని తప్పు అంటున్నాడు. ఇప్పుడు ఓడిపోతున్నాడు వాడు పక్క రాష్ట్రంలో, వాడికి సంఖ వీడిని ఆడుతున్నాడు. వీడు ఏజ్ ఏంది, వాడి ఏజ్ ఏంది, సంఖ నాకి వచ్చి మరీ అబద్ధాలు ఆడుతున్నాడు. అంటే వీడికి ఇంగ్లీష్ అర్థమవుతలేదా, లేదా హిందీ అయితే అర్థమే కాదు, మరి ఏం చదువుకున్నావు కనుక. కమ్యూనిస్ట్ భావాలంటే ఏమి, ఆ భావాలు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయని నీకు అనిపిస్తలేవా? ఎర్ర జెండా ముడ్డి తుడుచుకోవడం తప్ప దేనికి పనికి రాదని నీవు గుర్తిస్తలేవా? గుర్తించినా నీవు మినిమం రెమ్యూనరేషన్ కోసం టీవీ ఛానళ్ళ ముందు వచ్చి కుక్కలాగా ఎందుకు మురుగుతున్నావు? వెటకారపు నవ్వులు ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు మోదీ వస్తే నీవు అడ్డం నిలబడితే నీ గుద్ద మీద అంటారని తెలియదా? మోదీని నీవు అరికట్టలేవు. పవర్లో రాకుండా నీవు కాదు, నీ జేజమ్మ కూడా ఆపలేడు. ఇది నిజం. ఏది నిజం ఉందో అది ఒప్పుకోవాలి, తగు చర్యలు తీసుకోవాలి. తుఫాన్ వస్తుంది,
గాలిలో నీవన్నీ కొట్టుకుపోతాయి, నువ్వేం బీకలేవు. కొట్టుకోపోయి తుఫాన్ శాంత అయినాక తగ్గినాక నీవేం చేయగలవు, మళ్ళీ నీవు ఎలా ఉండగలవు అని ఆలోచించుకోవాలి. అంతేగాని నేను తుఫానుకు అడ్డంగా నిలబడి వాడిని రానియకుండా చేస్తా, వాడు వస్తే కూడా కపట నీతితో ఇవన్నీ కావు. గెలుస్తున్నాడా లేదా, ఒక్క సీటుతో గెలిచినా గెలిచినట్టే, పవర్లో వచ్చినట్టే, నీ ముడ్డి పగలగొట్టినట్టే. ఈ విషయాన్ని తేలికపల్లి రవి తేలిగ్గా తీసుకోకుండా సీరియస్గా తీసుకొని నీకు సిగ్గు లజ్జ కింద ఒక గంట దాని కింద 2 ఉంటే నీవు ఇలాంటి మిస్ఇంటర్ప్రిట్ చేసి తెలుగు ప్రజలను పిచ్చోళ్ళు చేయడానికి ట్రై చేయకు అని వార్నింగ్ ఇస్తూ నమస్కారం.